హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మాకు కల్లూరులో మొబైల్స్ అండ్ డిటిహెచ్ షాప్ ఉంది. అంటే రీఛార్జ్లు చేస్తాం, కొత్త కనెక్షన్లు కూడా ఫిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఒక కస్టమర్ ఒకరోజు తన ఫోన్ నెంబర్ వాట్సాప్లో చూపించి వేరే వాళ్ళకి వేయాలి అంటే జియో నెంబర్కి 719 రూపాయలు రీఛార్జ్ చేశాను. దాంతో 1.5 GB 3 months వచ్చేది. కస్టమర్ వేసేసి నాకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేశాడు, కానీ వెళ్ళలేదు. తన ఫోన్ నా చేతికి ఇచ్చి చెక్ చేయమని చెప్పాడు. చెక్ చేస్తే ఒకే ఒక నెంబర్ 6 చోట 9 నేనే ప్రెస్ చేసి 719 రూపాయలు రీఛార్జ్ చేశాను. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయినా ఆ డబ్బులు రిటర్న్ చేయలేం. ఆ రాంగ్ నెంబర్కి ఫోన్ చేసి మీరే తీసుకోండి, నేను చెప్పిన నెంబర్కి రీఛార్జ్ చేసేయండి అన్నాడు కస్టమర్. చేశాను, ఎందుకంటే అతనిది తప్పలేదు. నేనే నాకు కనబడలేదని, రాంగ్ అయ్యిందని నాదే బాధ్యతగా తీసుకొని రీఛార్జ్ చేసి పంపించేశాను. నేను చేసిన రాంగ్ రీఛార్జ్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ పక్క నుంచి ఎవరో ఫోన్ తీశారు, ఏదేదో మాట్లాడారు, నాకు రాలేదే అన్నారు. చెక్ చేయండి మీ నెంబర్కే వేసానంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇక వెళ్ళింది రాదులే, వాళ్ళకి లాటరీ పడినట్లే అనే ఫీలింగ్తో ఆ డబ్బులు వదిలేశాను. అప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా నెంబర్ 1కి 4 సార్లు పదే గమనించి రీఛార్జ్ చేసేవాడిని. కానీ నేను మాత్రం వదిలేశాను, నాదే తప్పని. వేరే వాళ్ళు నాకు ₹2 కాదు 9,000 రూపాయలు డబ్బులు పంపించేశారు. నేను రీఛార్జ్ చేసుకునే ముందు ఫస్ట్ కంపెనీ వారికి ఫోన్పే ద్వారా డబ్బులు రీఛార్జ్ చేసి వారికి ఆ రిసిప్ట్ పంపిస్తే వారు నాకు అమౌంట్ వేస్తారు. ఆ అమౌంట్తో నేను కస్టమర్లకి రీఛార్జ్ చేయొచ్చు. అలా 9,000 రూపాయలు ఒక కంపెనీ వారికి ఫోన్పే ద్వారా వేశాను. తర్వాత ఆ రిసిప్ట్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించాను. వారు నాకు ఆ రోజు సాయంత్రం లోపే ఆ 9,000 రూపాయలు అకౌంట్కి జమ చేశారు. మళ్ళీ ఆ కంపెనీ వారికి తెలియలేదో లేదంటే మళ్ళీ నేను వేశాను అనుకున్నారో ఏమో తెలియదు. నెక్స్ట్ డే కూడా 9,000 నాకు ఆ కంపెనీ నుంచి నా రీఛార్జ్ అమౌంట్కి యాడ్ అయింది. నిర్ఘాంతపోయాను. ఏంద్రా, నేను నిన్నే వేశాను, నాకు వేశారు కదా, మళ్ళీ ఎలా వేశాను అనుకున్నాను. చూద్దాం వాళ్ళు ఏమైనా మిస్ అయ్యి వచ్చేసిందేమో, ఫోన్ చేస్తారులే అనుకున్నాను. 1 రోజు 2 రోజులు 3 రోజులు గడిచాయి, కానీ వారి వద్ద నుంచి ఫోన్ రాలేదు. అంటే వాళ్ళు మర్చిపోయారో మిస్టేక్ జరిగిందో తెలియదు. నాకు అప్పటి నుంచి మనసు లేదు. చెప్పి వారి డబ్బులు వాళ్ళకి ఫోన్పే చేద్దాంలే, సంపాదించాలంటే కష్టమే కదా. వాళ్ళకి వస్తే పర్సంటేజ్ 100కి ₹3 రావచ్చు. 9,000కి ₹270 కదా వచ్చేది. 9,000 ఎప్పుడు వాళ్ళు రికవర్ చేయగలరు అని పదే మనసు గుచ్చి ప్రశ్నిస్తుంది. అయినా వారు ఎప్పుడు నా లెక్క చూస్తారో, ఎప్పుడు గమనిస్తారో, ఎక్కడ మిస్ అయిందో వెతికి నా దగ్గరకు వస్తే అప్పుడు చేర్చేద్దాంలే అని ఇంకోవైపు. కానీ నాకు ఆ డబ్బులు పెట్టుకోవాలని కాదు, కానీ వారు మిస్ అయింది కనిపెట్టి వస్తారో లేదో అని వెయిట్ చేద్దామని మరోవైపు. ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రం లోపు వారికి ఆ డబ్బులు ఫోన్ చేసి చెక్ చేసుకోండి 2 సార్లు వేశారని ఫోన్పే ద్వారా పంపించేద్దామని నాకు నేనే సర్దు చెప్పుకున్నాను. ఇదంతా ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకరికి మోసం చేయాలంటే కూడా మన వల్ల కాదు. కొందరు అనుకుంటారు అదే చాలే, పండగ చేసుకోవచ్చులే అనే ఫీలింగ్స్ కూడా కొందరికి ఉంటాయి. కానీ కష్టపడి రూపాయి సంపాదించే వాళ్ళకి దాని విలువ తెలిసి వస్తుంది. ఉచితంగా వచ్చేదాన్ని ఎవరు ఆశపడరు. ఉచితంగా వచ్చే దేన్నైనా ఆశపడితే అన్నవి కూడా సేమ్ అదే రూపంలో ఉచితంగా డబ్బులు వెళ్ళిపోతాయి. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అందుకే మనకి ఎంత విలువో వేరే వాళ్ళది కూడా దానికన్నా విలువగా చూస్తేనే ప్రతి ఒక్కరి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇందులో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే మన్నిస్తారని ఆశిస్తూ నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్.